సమస్య అనగానే నేనున్నానంటూ ముందుకు వచ్చిన ఏకైక వ్యక్తి సిపి శంఖప్రతాప్ బాక్షి. మహారాణిపేట సిఐ దివాకర్ యాదవ్ అన్నారు. సిపి ఆదేశాల మేరకు డ్రగ్స్ వద్దు, చదువు ముద్దు అనే సిద్ధాంతంతో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించామని, మెడికల్ క్యాంపుల ద్వారా ప్రజలకు దగ్గర అవ్వాలన్నది సిపి శంఖప్రతాప్ బాక్షి కోరిక అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సాలిపేటలో మెడికవర్ సారథ్యంలోని ఈ క్యాంపును నిర్వహించడం జరిగిందన్నారు. సమస్య అనగానే నేనున్నానంటూ ముందుకు వచ్చిన ఏకైక వ్యక్తి సిపి శంఖప్రతాప్ బాక్షి అని, ఎవరు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటారన్నారు. సిపి వచ్చిన తర్వాత గంజాయి నిర్మూలన వేగవంతమైందని ఆయన అన్నారు. అందరు నమస్కారం అండి. నా పేరు దివాకర్ యాదవ్. నేను మహారాణిపేట సీఎం మాట్లాడుతున్నాను. మా సిపి గారు ఎప్పుడు క్రైమ్ మీటింగ్లో పిల్లలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడానికి డ్రగ్స్ వద్దు, చదివే ముద్దు ఇలాంటివన్నీ ఆయనకి ఇంట్రెస్ట్ బాగా. అలాగే బాగా అంటే విలేజ్లోని కొద్దిగా స్లమ్ ఏరియాస్లోని ఇంపార్టెంట్ ఆడపిల్లలకు కానీ మిగిలిన వాళ్ళకి కూడా వైద్యం ఫ్రీగా అందించాలని ఆయన స్వతహాగా డాక్టర్ కాబట్టి ఆయనకి కోరిక ఏంటంటే ఇలా మెడికల్ క్యాంపులు పెట్టాలి, పోలీసు వాళ్ళు ప్రజలకు దగ్గరగా ఉండాలని చెప్పేసి మా సిపి శంఖప్రతాప్ బాక్షి సార్ తాలూకా ఇంట్రెస్ట్ అయిన బాగా. సో దాని పరంగా మేము ఏం చేసామంటే ఈరోజు సాలిపేటలో మన కార్పొరేటర్ గారు వీళ్ళందరితో సపోర్ట్తో ఈరోజు మనం మెడికవర్ టీంతో మాట్లాడాం. వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు బాగా. మనం ఇక్కడ పెట్టింది అంటే పాస్మైర్ అని చెప్పేసి ఇది సర్వైకల్ క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తుంది. అందులో ఏది ఆడపిల్లలకి ఇది బయట చూసుకుంటే 500 to 2000 వరకు ఉంటుంది. అంటే మన వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ లేక పాస్మైర్ అంటే తెలియక ఇలా దాంతోపాటు మనం ఏంటంటే బీపీ కానీ షుగర్ కానీ జనరల్ కన్సల్టెంట్ అన్నీ కూడా పెట్టాము ఇక్కడ. సో ఇంచుమించు సుమారుగా ఇప్పుడు ఒక 200 మంది వరకు అటెండ్ అయ్యారు. సంతోషకరం. లోకల్ మా కార్పొరేటర్ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా గతంలో పోల్చుకుంటే పోలీసు వారు అనగానే అవేర్నెస్ క్యాంపులు గంజాయి మీద వీటి మీద వినూత్నంగా మన సిపి గారు మెడికల్ క్యాంపులు పెట్టడం అనేది ప్రజల్లో చాలా ఆసక్తిగా ఉంది. అది మీ ఆధ్వర్యంలో జరగడం ఎట్లా మీరు భావిస్తున్నారు? సార్ నిజంగా చెప్పాలంటే మాదేం లేదు సార్. వాస్తవాన్ని చెప్పాలంటే మా సిపి గారు ఆయన మీకు కొన్ని విషయాలు చెప్తారు చూడండి. ఇప్పుడు ఇండియాలోనే బెస్ట్ సేఫ్టీ ప్లేస్ ఏమొచ్చింది? వైజాగ్ వచ్చింది. ఎన్ఎండిఏ ప్రకారం 2025 సర్వేలోని బెస్ట్ సేఫ్టీ ప్లేస్ ఇన్ ఇండియా అంటే వైజాగ్ వచ్చింది. బికాస్ ఆఫ్ సిపి సార్. నో డౌట్ ఆయన. మనం ఎందుకు జనరల్గా మీకు ఎవరైనా ఫోన్ చేస్తుంటే చిరాకు పడతారు? జనరల్గా ఎవరైనా తెలియని వాళ్ళు ఫోన్ చేస్తే కొద్దిగా ఇబ్బంది పడతాం. మనం కూడా, ఈవెన్ నేను కూడా ఇబ్బంది పడతాను. సారు ఆటో నుంచి ఆడి వరకు, ఆటోలో వెళ్ళినైనా ఆడిలో వెళ్ళినా ఎవరైనా ఫోన్ చేసినా ఇమీడియట్గా రెస్పాండ్. అది అర్ధరాత్రి 1 గంట 2 మీకేం డౌట్ ఉంటుంది సార్ ఫోన్ చేయండి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆయన నెంబర్ చూడండి. ఎక్కడ మా సిపి గారి నెంబర్ త్రూఅవుట్ వైజాగ్లో అందరికీ తెలుసు. సో అది ఆయన ఇంట్రెస్ట్ అనమాట. మన వల్ల ఎవరికైనా సహాయం చేయాలి. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఇమీడియట్ అది ఏ పనైనా కూడా పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి సహాయం జరగాలనేది ఆయనకి ఇది. దాంతోపాటు మీరు చూడండి, ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు గంజాయి కూడా చూడండి. మేము గంజాయి కొద్దిలో మా సార్ ఎంతో సపోర్ట్ చేశారు. మా అదృష్టం కొద్దీ మా సిపి సార్ కానీ, మా డీసీపీ సార్ మణికంఠ విజయ్ సార్ కానీ వెరీ పవర్ఫుల్. ఆయన కూడా, మా ఏసీపీ గారు లక్ష్మణమూర్తి గారు కూడా, అందరూ ఆఫీసర్స్ కూడా చాలా మంచి టీం ఉంది. సార్ అలా సిపి సార్ అలా సెట్ చేసుకున్నారు. మీరు చూడండి గంజాయి ఇప్పుడు చూడండి. సిపి సార్ వచ్చిన తర్వాత పెందుర్తిలో డాగ్ స్క్వాడ్ని కూడా పెట్టారు. ప్రతి ట్రైన్ మీరు చూడండి ఎప్పుడు చెక్ చేస్తుంది. తర్వాత సార్తో ఎలా ఉంటుంది అంటే ఇంకోటి, ఎంత బందోబస్తు వచ్చినా కూడా మొన్న మ్యాచ్ బందోబస్తు కానీ సిఐ సబ్మిట్లు అయ్యాయి. మీకు తెలుసా? మార్నింగ్ 7 o'clock పోలీసు రావాలంటే ఆయన 7 గంటలకల్లా టిఫిన్స్ ఆయనే పంపిస్తారు. మధ్యాహ్నం భోజనం ఆయన పెడతారు. రాత్రి లేట్ అవుతుంది, ఉద్యోగం లేట్ అవుతుంది అంటే ఆయనే డిన్నర్ పంపిస్తారు. అసలు మనం ఎప్పుడు చూసుంటాం. తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఎవరైనా ఇండియాలో నాకు తెలిసి కమిషనర్ గారి ఫోన్ నెంబరు ఆటో వాళ్ళ దగ్గర నుంచి ఆడి కార్ వరకు ఎవరి దగ్గర ఉంటుందంటే వనడండి మా కమిషనర్ శంఖప్రతాప్ బాక్షి సార్. నోడు స్వతహాగా ఆయన డాక్టర్ కాబట్టి సార్కి ఇంట్రెస్ట్ ఏంటంటే అయ్యో మహిళలందరూ కూడా ఈ పాప్స్మేర్ కానీ ఇలాంటి మంచి టెస్టులన్నీ ఫ్రీగా అందుబాటులో తేవాలండి. నిన్న కూడా మీరు చూసే ఉంటారు. పిల్లలందరూ కూడా దీనికి బోన్ క్యాన్సర్కి సంబంధించి ఆడపిల్లలందరూ కూడా ఆయన పట్టుబట్టి పోలీస్ పిల్లలందరూ కూడా ఈవెన్ హోంగార్డ్ టు ఏ ర్యాంక్ అయినా అందరికీ కూడా వెయ్యాలనే ఉద్దేశంతో నిన్న మా సిపి గారి ఆఫీస్లోనే పెట్టించారు. అది కూడా బాగా సక్సెస్ అయింది. ఏదైనా జనాలందరికీ ఉపయోగం చేయాలని మేము కూడా మొన్న ఒక ప్రోగ్రామ్ పెట్టాము, ఈ చదివే ముద్దు డ్రగ్స్ వద్దని. అది కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కేజీ డౌన్లోనే పెట్టాము. అది కూడా ఇది సాలిపేట ఏరియాలో బాగా వాడుకుంటున్నారు. ఇది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సిపి సార్కి, అలాగే మెడికవర్ దీనికి లోకల్ మన కార్పొరేటర్ గారికి. స్టార్ట్ నా పేరు డాక్టర్ హర్షత్. మెడికవర్ నుంచి వెంకోజీపాలెం నుంచి వచ్చాం. ఇక్కడ మెయిన్గా
నిర్వహించడానికి కారణం ఏంటంటే ప్యాప్స్మియర్ కానీ ఇది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్కి ఇంకా సర్వైకల్ క్యాన్సర్ మెయిన్గా ఆడవాళ్ళు ఎక్కువ మనం చూస్తూ ఉంటాం 15 నుంచి 40 లోపల వరకు ఇది ఎక్కువగా నోటెడ్ అవుతుంది. అది చాలామంది తెలియలేక చాలామంది సీరియస్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. దానికోసం అని చెప్పి మేము ప్యాప్స్మియర్ అని చెప్పి ఒక టెస్ట్, అదొక బేసిక్ టెస్ట్, ఇనిషియల్ టెస్ట్ కోసం దానికి మేము చేయించుకోవడానికి అవేర్నెస్ కోసం మేము వచ్చాం. ప్రతి ఒక్క లేడీస్కి ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ మేము అందిస్తున్నాం. అదే కాకుండా గుండెకి సంబంధించిన వాళ్ళు చాలామంది చనిపోతున్నారు తెలుసుకోకుండా. అది ఈసీజీ కానీ ఇంకా బీపీకి మందులు వాడకపోవడం కానీ తెలియలేకపోవడం, అవేర్నెస్ లేకపోవడం, దాని గురించి కల్పించడానికి మేము మా మెడికల్ టీం ఇక్కడికి వచ్చాం. ఇలాగా పోలీస్ గారు సిపి గారు నిర్వహించడంతో చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి ప్రోగ్రామ్గా భావిస్తూ ఇంకెన్నో జరుపుకోవాలని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మాది 30వ వార్డు అండి, కోడూరు అప్పలరత్నం కార్పొరేటర్గా. మాది సమ్మేరి అండి. ఎందుకంటే మన సిపి గారు ఈ మంచి కార్యక్రమం పెట్టింది మాకు చాలా ఆనందంగా ఉందండి. మా ప్రజలు ఎందుకంటే ఎక్కడ కూడా వెళ్ళరు. ఇప్పుడు ఏదైనా మనకి బీపీ కానీ, షుగర్ కానీ, గ్యాస్ట్రిక్ కానీ, మన హార్ట్ ప్రాబ్లం కానీ అవన్నీ కూడా ఆడవాళ్ళకి సంబంధించినవి. చిన్నపిల్లలు కూడా హార్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నారు సార్. దానివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటిది సిపిఐ గారు మాకు మా వార్డులోని ఇంత మంచి మెడికవర్ పిలిచి వాళ్ళు అవకాశం చక్కగా ఇచ్చారు. వైద్యం కూడా అందిస్తున్నారు ప్రతి వ్యక్తికి కూడా. ప్రతి వాళ్ళు కూడా వచ్చారు సార్. సిపిఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. అది మన సీఏ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వచ్చి కూడా ఇంత మంచి అవకాశం మాకు చెప్పి మా ప్రజల్లోని అవకాశాన్ని అందరికీ చైతన్యం తెప్పించి ప్రతి వ్యక్తి కూడా వైద్యం అందించుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ఇదే అమ్మా తీసుకో. మాస్క్ తీసి అమ్మా ఒక్క నిమిషం. మాస్క్ తీసి మాస్క్ తీసి ఒక్క నిమిషం. నీకు కూడా అమ్మాయికి ఏమనుందా పెద్ద